అది శాన్ ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్ గేట్ కాన్ఫరెన్స్ హాల్. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన సాంకేతిక నిపుణులతో నిండి ఉన్న ఆ మహాసభ. సరిగా అదే వేదికపై ప్రపంచపు 2 లెజెండరీ టెకీ కంపెనీ సీఈఓలు ఆసీనులై ఉన్నారు. వారిలో ఒకరు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కాగా మరొకరు సేల్స్ ఫోర్స్ సీఈఓ మార్కీ బెనియాఫ్. ఇది ఏమంతా మామూలు సభ కాదు. భారతదేశం ఏఐ హబ్ గా ఎలా అవతరించబోతోందో ప్రపంచానికి చాటి చెప్పేలాంటి మహా సాంకేతిక సభ. మొదట భారత్ అనగానే గుండె ఒప్పొంగే సుందర్ పిచాయ్ తన ప్రసంగాన్ని మొదలు పెడుతూ ఆ సభకు ఒక ప్రాంతాన్ని పరిచయం చేశారు. ఆ ప్లేస్ మరేదో కాదు, విశాఖ. సుందర్ పిచాయ్ తన మాటలను అనుభవ రూపంలో మొదలుపెట్టారు. ఒకప్పుడు నేను రైలు ప్రయాణించేప్పుడు చూసిన ఆ తీర ప్రాంత పట్టణం, సాగర తీరం, అందమైన విశాఖపట్నం గుర్తుందా అని ప్రశ్నించారు. ఇది ఇప్పటి వరకు నా దృష్టిలో ఒక జ్ఞాపకం. ఇకపై ఒక చారిత్రక సాంకేతిక ప్రయాణానికి నాంది ప్రస్థానం అన్నారు సుందర్ పిచాయ్. భారతదేశంలోని టెక్నాలజీ రంగ చరిత్రలోని అతిపెద్ద పెట్టుబడి తాము ఇక్కడ పెడుతున్నామంటూ సుందర్ పిచాయ్ ఈ సందర్భంగా చేసిన ప్రకటన కేవలం సభలోని వేలాది మంది భారతీయులు మాత్రమే కాదు, కోట్లాది మంది ప్రపంచ జనులను సైతం విశేషంగా ఆకట్టుకుంటోంది. అమెరికా వెలుపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో గూగుల్ పెడుతున్న ఈ భారీ పెట్టుబడి విలువ అమెరికన్ డాలర్స్ లో చెప్తే $15 బిలియన్ కాగా అదే ఇండియన్ కరెన్సీలో చెప్తే 1.2 లక్షల కోట్లు. ఈ మొత్తంలో ఇక్కడ ఒక గిగావాట్ ప్లస్ డేటా సెంటర్ నిర్మిస్తున్నామని, ఇది 80% క్లీన్ ఎనర్జీపై నడుస్తుందని చెప్పుకొచ్చారు సుందర్ పిచాయ్. ఈ మొత్తం పెట్టుబడి ఒక ప్రాంతాన్ని పూర్తిగా మార్చేయగలదని, ఏఐ ద్వారా అభివృద్ధిని ఒక అడుగు ముందుకు కాదు, గొప్ప ముందడుగు వేయొచ్చని తన మాటల ద్వారా ఎంతో ఉద్వేగభరితంగా చెప్పుకొచ్చారు సుందర్ పిచాయ్. ఈ చారిత్రక ప్రాజెక్టు గురించి మాట్లాడడం కోసం తాను భారత ప్రధాని నరేంద్ర మోదీకి కాల్ చేసినట్లు కూడా చెప్పుకొచ్చారు పిచాయ్. సుందర్ పిచాయ్ చేసిన ఈ ప్రకటనతో అదే సభా వేదికపై ఉన్న మార్క్ బెనియాఫ్ ఉప్పొంగిపోయి హాలులో ఉన్న ప్రేక్షకుల్లో ఎవరైనా భారతీయులు ఉన్నా లేక విశాఖ గురించి తెలిసిన వారున్నా సరే దయచేసి లేచి నిలబడమన్నారు. ఆ ప్రకటనతో భారీ ఎత్తున ప్రేక్షకులు లేచి నిలబడ్డారు. ఆ క్షణంలో వేదికపై ఉన్న వారే కాదు, హాల్లో ఉన్న వారంతా కూడా పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. ఇది భారతదేశానికి సాంకేతికతపై ఉన్న అభిరుచిని, దాన్ని అందిపుచ్చుకోవడానికి వారు చూపే ఉత్సాహాన్ని ఈ ప్రపంచానికి తెలియ దృశ్యంగా అవతరించింది. ఇది కేవలం ఒక ప్రకటన కాదు, భారత టెక్నాలజీ భవిష్యత్తుపై గూగుల్ ఉంచిన అపారమైన నమ్మకానికి నిదర్శనంగానూ అగుపించింది.